హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ నడిషెడ్డిని. ఈరోజైతే మన టాపిక్ ఏందంటే, మిర్చి రేట్లు పెరుగుతాయా? పెరగవా? ఎక్స్‌పోర్ట్ పరిస్థితి ఏమిటి? అనేసైతే ఈరోజు మన టాపిక్. రైతు సోదరులారా, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూడండి. మీకు గనక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎక్స్‌పోర్ట్ పరిస్థితి ఏమిటి మిర్చి? ముందుగా మనం ఒక విషయం గురించి చెప్పుకుందాం. ఎక్స్‌పోర్ట్ కంటే ముందుగా భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే 2 రోజుల క్రితం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఒక సర్జికల్ స్ట్రైక్ అయితే చేశారు. ఈ సర్జికల్ స్ట్రైకు విజయవంతం అయినందుకు మనం అందరం ఒకసారి జై హో భారత్, జై హో భారత్, జై హో భారత్. మరి ఇప్పుడు మనం గనక మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే, మన మిరపకాయలు ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ పోయే దేశాలు ఏమైనా ఉన్నాయి అంటే చైనా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, మలేషియా, హాంకాంగ్, సింగపూర్ ఇలాంటి దేశాలు కనుక చూసుకుంటే చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్‌కి, భారత్‌కి యుద్ధం జరుగుతుంది కాబట్టి మన దేశం నుంచి పాకిస్తాన్‌కి అయితే ఎలాంటి ఎక్స్‌పోర్ట్‌లు, ఇంపోర్ట్‌లు అయితే ఉండవు. మన దేశం నుంచి పాకిస్తాన్‌కి అయితే ఎలాంటి ఎక్స్‌పోర్ట్ చేయడానికైతే అవకాశం లేదు. మరి పాకిస్తాన్ తోటి ఎక్స్‌పోర్ట్ కనుక ఆగిపోతే మిర్చి రేట్లు ఏమైనా పెరగడానికి అవకాశం ఉందా అని మనం గనక చూసుకుంటే పెరగటానికైతే అవకాశం ఉంటుంది. ఎలా, ఏ విధంగా, ఏ రకంగా రేటు పెరగడానికైతే అవకాశం ఉంటుంది అనేదైతే మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. చాలామంది రైతు సోదరులు వీడియోని స్కిప్ చేసుకుంటూ చూస్తున్నారు. దయచేసి అలా చూడొద్దండి. వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది రైతు సోదరులారా. మరి పాకిస్తాన్ కనుక మనం స్టాక్ ఎక్స్‌పోర్ట్ కనుక ఇవ్వకపోతే మిర్చి రేటు పెరగటానికైతే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహజంగానే మనం ఎంతో కొంత ఎక్స్‌పోర్ట్ ఇస్తాం, ఇయ్యకుండా ఉండవు. కానీ ఎక్స్‌పోర్ట్ ఆపేస్తే మిర్చి రేట్ ఎలా పెరుగుతుంది, తగ్గిద్ది కదా అనేసి అయితే చాలామందికి ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది. పాకిస్తాన్‌కి మిరపకాయలు కావాలా, మన దేశం నుంచి మనం ఎక్స్‌పోర్ట్ ఇయ్యం. కాబట్టి ఏం చేయాలి వాళ్ళు? వేరే దేశాల నుంచి కొనుక్కోవాలి. వేరే దేశాలంటే ఏమున్నాయి? పాకిస్తాన్‌కి మిత్ర దేశాలు చైనా ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి. ఈ 2 ప్రథమంగా మనం చెప్పుకోవచ్చు. మన కాడ నుంచి వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేసుకోలేరు కాబట్టి ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేయాలా? అటు చైనా నుంచి కానీ, ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ దిగుమతి చేసుకోవాలా. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్‌గా ఇండియా నుంచి పాకిస్తాన్‌కి ఎక్స్‌పోర్ట్ వెళ్తే సుమారుగా ఒక రూ. 15,000 అనుకుందాం కింటా రేటు. అదే అలా కాకుండా అటు బంగ్లాదేశ్ నుంచి కానీ, ఇటు చైనా నుంచి కానీ పాకిస్తాన్ మిరపకాయలు ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఖర్చు మొత్తం పెరిగిద్ది. ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, ఇటు పాకిస్తాన్‌కి రావాలంటే చైనా నుంచి కానీ, పాకిస్తాన్‌కి రావాలంటే చుట్టూ రౌండ్ తిరుగుతుంది. ఎట్లా అంటే ఇటు ఇది ముక్కు కదా, ఇలా చుట్టూ ఎలా తిరిగి ముక్కు వచ్చిందా అట్లాగే చుట్టూ తిరిగి వచ్చేసరికి కాస్ట్ పెరిగిద్ది. కాస్ట్ పెరిగినప్పుడు ఏమైందంటే మిర్చి రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే పాకిస్తాన్‌కి మిర్చి రేటు ఎక్కువ ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవాలి కాబట్టి ఇటు బంగ్లాదేశ్ వాళ్ళైనా కానీ, చైనా వాళ్ళు కానీ మన దగ్గర కొద్దిగా రేటు ఎక్కువ పెట్టి కొనుగోలు చేయడానికైతే అవకాశం ఉంటుందనేసి నా ఆలోచన. అది సరే, అది ఎంతవరకు పెరిగిద్ది ఏందనేది అయితే మనం ఇప్పుడైతే నిక్కచ్చిగా చెప్పలేము. కానీ పెరగడానికి మటుకు అవకాశం ఉంటుంది కొద్దిగా. అది ఎంత శాతం పెరిగిద్దనేది చెప్పలేము. ఎంతో కొంత పెరగడానికైతే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటు బంగ్లాదేశ్ వాడైనా, ఇటు చైనా వాడైనా సరే ఊరక ఎవరు వ్యాపారం చేయరు. వ్యాపారం చేయాలంటే లాభం ఉంటేనే వ్యాపారం చేస్తారు. మన దగ్గర కొనుక్కొని అదే రేటుకి పాకిస్తాన్ వాళ్ళకి ఇవ్వాలి అంటే అటు బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, ఇటు చైనా వాళ్ళు కానీ ఒప్పుకోరు.
కాబట్టి మన దగ్గర నుంచి కొనడానికి వాళ్ళు ఎంతో కొంత లాభం వేసుకొని ఇటు పాకిస్తాన్ వాళ్ళకి అమ్మాలి. అది దాని కారణంగా ఏమైంది అంటే వీళ్ళు కూడా పక్క దేశాలకి ఇస్తున్నారు కాబట్టి పక్క దేశం వీళ్ళ దగ్గర కొనుక్కుంటుంది కాబట్టి మన దగ్గర ఇంకొద్దిగా రేటు పెట్టి ఇంకొద్దిగా ఎక్కువ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. దాని కారణంగా కొద్దిగా అయితే పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే గత 3 రోజులు కాదు, ఒక వారం నుంచి కనుక చూసుకుంటే గుంటూరు మిర్చి యార్డ్లో తేజ కాయలకైతే కొంచెం డిమాండ్ అయితే వచ్చింది. ప్రస్తుతానికి తేజ కాయలకు మాత్రమే కొంచెం డిమాండ్ వచ్చింది. తేజ కాయలు అయితే సుపీరియర్ క్వాలిటీ అయితే 14,000 నడుస్తుంది. అంటే తేజ కాయలే కాకుండా మిగతా కాయలకి ఏమైనా డిమాండ్ వచ్చిందా అంటే డిమాండ్ అయితే రాలేదు, కానీ సేల్స్ అయితే బాగా జరుగుతుంది. అమ్మకాలు కొనుగోలు బాగా జరుగుతుంది. రేట్లు అయితే పెరగలేదు, రేట్లు మాత్రం అలాగే ఉన్నాయి. అమ్మకాలు కొనుగోలు అయితే బాగా జరుగుతున్నాయి కానీ రేట్లు పెరగల. రేటు కొద్దిగా మూమెంట్ వచ్చిన రకం ఏదైనా ఉంది అంటే మిరపకాయలలో ఎక్కువగా తేజ గురించి మనం చెప్పుకోవాలి. తేజాలకు మటుకు బాగా ఒక 2,000 రూపాయలు పెరిగింది అనుకోవాలా. ఏ వ్యాపారస్తుడైనా వస్తే మొదటగా వచ్చే కాయలు తేజాలు ఉన్నాయా, తేజ రకాలు ఉన్నాయా, తేజ రకాలు ఉన్నాయా, సుపీరియర్ క్వాలిటీ కావాలి, 14,000 అయినా సరే పెడదాము. డీలక్స్లు కావాలి, 13,500 అయినా సరే కొందాము. సూపర్ బెస్ట్లు కావాలి, 13,000 అయినా సరే కొనుగోలు చేద్దాము అనైతే వ్యాపారస్తులు అడగడం జరుగుతుంది. ఈ తేజకాయలు ఎక్కువ ఎక్స్పోర్ట్ ఎటుపోతాయా అంటే మనకు తెలిసినంత వరకు అటు చైనాకి, బంగ్లాదేశ్కి అయితే ఎక్కువగా పోతుంటాయి. ఇప్పుడు పాకిస్తాన్కి, ఇండియాకి యుద్ధం జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్ వాడికి ఎట్టయినా కాయలు కావాలి కాబట్టి వాడు కొనుగోలు చేస్తే అటు చైనా నుంచి ఏం కొనుగోలు చేయాలా, ఇటు బంగ్లాదేశ్ నుంచి అయినా కొనుగోలు చేయాలి. కాబట్టి నాకు తెలిసి నాకున్న జ్ఞానంతో, నాకున్న ఆలోచనతో అందుకనే చైనా వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు ముందుగానే కొద్దిగా కొనిపెట్టుకుంటున్నారేమో అనేసి అయితే ఒక చిన్న ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు. ఈ మాటే నా ఆలోచన కనుక నిజము, కరెక్ట్ కనుక అయితే మిర్చి రేటు పెరగడానికైతే అవకాశం ఉంటుంది. తేజాలతో పాటు మిగతా రకాలకు కూడా ఎంతో కొంత రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తేజాలకి 2,000 రేటు పెరిగింది కాబట్టి మిగతా కాయలకు 1,000-1,500 రేటు పెరగడానికైతే అవకాశం ఉంటుంది. అదొక విషయాన్ని అయితే మనం గమనించాలి. ఏదైనా భారతదేశం, పాకిస్తాన్ ఈ 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే ఎక్కువ తీవ్ర స్థాయిలో నష్టపోయేది పాకిస్తాన్. అంటే ఇండియా నష్టపోదా అంటే ఇండియా కూడా నష్టపోతుంది. నష్టపోదని చెప్పం, కాకపోతే పాకిస్తాన్ నష్టపోయినంతగా ఇండియా నష్టపోదు. పాకిస్తాన్ రూపాయికి 75 పైసలు నష్టపోయిందంటే ఇండియా ఒక 20 నుంచి 25 పైసలు నష్టపోవడానికైతే అవకాశం ఉంటుంది. అయితే ఇండియా నష్టపోయినా మళ్ళీ పుంజుకోవడానికి, ఆర్థికంగా మళ్ళీ నిలదొక్కోవడానికి అవకాశం ఉంది. పాకిస్తాన్ కంటే ఎక్కువ 100 రెట్ల అవకాశం ఇండియాకు ఉంది. అదొక విషయంలో మనం ధైర్యంగా ఉండొచ్చు. సరే, ఏదైనా కానీ ఈ విషయం గురించి మనం రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. పాకిస్తాన్ ఇండియా యుద్ధం వల్ల ఆర్థికంగా నష్టపోతున్న పాకిస్తాన్, ఎంతో కొంత నష్టపోతున్న ఇండియా, ఈ టాపిక్ మీద రేపు మనం మాట్లాడుకుందాం. రేపు వీడియోలో మనం డిస్కషన్ చేసి వీడియో పెడదాం. ఈరోజైతే మిర్చి రేటు పెరగడానికైతే అవకాశం ఉంది. ఎంతో కొంత పెరిగిద్ది. ఇదంతా ఎంతో కొంత పెరగడం ఒక ఎత్తు. మళ్ళీ అకాల వర్షాలు కనుక పడి రేపు, అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడే అక్కడక్కడ చెదురు వర్షాలు పడుతున్నాయి. రేపు జూన్ ఫస్ట్ వీక్ నుంచి మే లాస్ట్ వీక్ నుంచి కనుక వర్షాలు పుష్కలంగా పడుతుండి, వర్షపాతం ఎక్కువయ్యండి, వర్షాలు అతిగా కురిసి, ఎక్కువగా కురిసి ఇతర దేశాల్లో ఏమన్నా పంట నష్టం ఏమైనా జరిగి ఏమైనా ఇదైతే మన మిర్చి రేట్ అయితే అమాంతం పెరగడానికి అవకాశం ఉంది. అది ఎంత పెరిగిద్ది అనేది అయితే మనం చెప్పలేం. సపోజ్ ఇప్పుడు తేజాలు మనం 14,000 మార్కెట్ నడుస్తుంది అనుకున్నాం కదా, ఏ తేజాలు రేపు 20,000 కావచ్చు, 25,000 కావచ్చు. ఇప్పుడు కనుక 334, సూపర్ 10, జెమిని, ఆది, ధన ఇలాంటి రకాలు సుపీరియర్ క్వాలిటీ అయితే 13,000 పోతున్నాయి కదా. రేపు కనుక ఏమన్నా సంథింగ్ ఏమైనా కనుక జరిగి ఏమైనా ఎక్స్పోర్ట్లు కనుక ఇదైతే మటుకు ఆటోమేటిక్గా గతంలో మనం చూసాం కదా, 25,000, 22,000, 23,000, 27,000 అలాంటి రేట్లు చూడటానికైతే అవకాశం ఉంటుంది. మిర్చికి రేటు పెరగాలి అంటే ఎక్స్పోర్ట్ రావాలా. ఎక్స్పోర్ట్ వస్తేనే మిర్చికి రేటు పెరుగుతుంది. అర్థమవుతుంది కదా రైతు సోదరులారా. ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే
మిరపకాయల రేట్లు ఎప్పుడు వస్తాయి ఏంటంటే జూన్ నెల నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇట్లా నవంబర్ నెల వరకు 6 నెలల కాలంలో ఎప్పుడైనా మిర్చికి రేటు రావచ్చు, ఎప్పుడైనా పడిపోవచ్చు. ఒకానొక టైంలో వినాయక చవితి పండగకి మిర్చి రేటు పెరిగిద్ది, ఒకానొక టైంలో దసరా పండగకి మిర్చి రేటు పెరిగిద్ది, ఒకానొక సమయంలో కేరళలో ఓణం పండగకి మిర్చి రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భానుసారం వాతావరణ పరిస్థితులను బట్టి వర్షాలు ఎక్కువయ్యి ప్రకృతి వైపరీత్యాలు కనుక జరిగి మిరప తోటలో నష్టం విపరీతంగా జరిగి ఇంకా మిరపకాయల దిగుబడి లేదు, తక్కువ వస్తుంది అనుకున్న తరుణంలో కూడా మిర్చి రేటు పెరగడానికి అవకాశం ఉంటుంది. అదొకటి, ఎక్స్పోర్ట్లు ఒకటి. ఈ 2 కారణంగా అయితే మిర్చి రేట్లు పెరుగుతాయి. అయితే అదొక విషయం గుర్తుపెట్టుకోండి. రైతు సోదరులారా, మీరు ఇప్పటిదాకా మన వీడియో చూశారు కదా, మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.